చాణక్యనీతి 2.0 కఠినముగా మాట్లాడినట్టు దురాచారిణియగు భార్యయు మోసకాడగు మిత్రుడు ఎదురుచెప్పు సేవకుడు సర్పముండు గృహ నివాసము మృత్యువుతో సమానమే సంశయము లేదు మిత్రమా అని చాణక్యుడు చెప్తున్నాడు. దీన్ని బట్టి చాణక్యుడు మనకేం చెప్తున్నాడు అని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఎథికల్గా మాట్లాడినట్లయితే అవర్ వైఫ్ షుడ్ బి వెరీ చాస్ట్, అంటే ఒక పతివ్రత అయిన భార్యతో నివాసం మాత్రమే స్వర్గంలా ఉంటుంది. ఒక వ్యభిచారిణి అయినా, కఠినంగా మాట్లాడిన భార్య అయినా, దురాచారిణి అంటే అన్ని తప్పుడు కార్యాలు తలపెట్టే భార్య ఉన్నప్పటికీ మనం మృత్యువుతో నివాసం ఉంటున్నట్లే. మోసకాడగు మిత్రుడు, ఒక మిత్రుడు ఏం చేశాడంట అంటే యజమానికి మేల్కొని ఉండమని చెప్పి తన మిత్రుడికి దొంగతనానికి వెళ్ళమని చెప్పాడంట, అంటే వీని పట్టిద్దామని చెప్పేసి. సో అటువంటి మిత్రులు, మోసం చేసే మిత్రులు, ఎదురుజెప్పు సేవకుడు, ఇంతకు మించిన నరకం అయితే ఇంకోటి ఉండదు. మనకి సేవ చేయాల్సిన వాడు మనకి ఎదురు చెప్తూ ఉంటే, తరచూ మనలో తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపుతూ ఉంటే అంతకు మించినటువంటి బాధ, దుఃఖం మరొకటి ఉండదేమో. అటువంటి పరిస్థితులన్నీ దేంతో పోల్చడం జరిగింది అంటే సర్పముండు గృహ నివాసము, అంటే ఒక స్నేక్ ఉన్న ఇంట్లో మనం ఉంటే ఎప్పుడు అది వచ్చి మనల్ని కాటేస్తుందో తెలియదు. అటువంటి ఇంట్లో మనం నివసిస్తున్నట్లే, అంటే అటువంటి ఇంటిని మనం విడిచిపెట్టి పోవడమే మన ప్రాణాలకి శ్రేయస్కరమని చాణక్యుడు చెప్పకనే చెప్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని లేదా మీరు ఇందులో ఎదుర్కొంటున్న పరిస్థితిని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.